హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ఇడ్లీలోనికి దోశలకి బాగుంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: కొబ్బరి చెక్క 1, పుట్నాలు 1/2 కప్, సాల్ట్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 5, ఎండుమిరపకాయలు 5, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దీనిలోని పుట్నాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. దీనికి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ పేస్ట్ మరీ చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు సిమ్లో వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొబ్బరి చట్నీకి కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీలకి, దోశలకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.